ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని ఘనపరచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము చదివిన ఈ మాటలో రెండు ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం చూస్తుంటున్నాం. మనం చదివిన ఈ మాటలో రెండు అద్భుతమైన మానవుని యొక్క జీవితంలో కావలసిన ప్రధానమైన సంగతులు నిగూఢమై ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఒకటి ఏంటంటే, ఒకడు నన్ను సేవించిన యెడల అక్కడ అతడికి కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే కనుక, నేనెక్కడుంటానో అతడు కూడా అక్కడే ఉంటాడు. నేనెక్కడుంటానో అతడు కూడా అక్కడే ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన యెడల రెండవదిగా నా తండ్రి అతనిని గణపరుస్తాడు. నా తండ్రి అతనిని గణపరుస్తాడు. భూమి మీద ఏ స్థలంలోనికి వెళ్ళినా, లేదా ఈ 2-3 రోజుల్లో మన గ్రామంలో కూడా చూస్తాము, ఈరోజు కూడా ఆయా ప్రాంతాల్లో చూస్తుంటున్నాం. చాలా ఎక్కువగా వారు భక్తి చేస్తుంటున్న అనుభవాలు, పగలని కాదు రాత్రని కాదు, విపరీతమైన ఆరాధనలో వారు నడిపింపబడుతుంటున్నారు. వారు చేస్తున్న ఆరాధన ఏదైనా కావచ్చు, కానీ వారి ఆరాధన వెనుక ఉంటున్న ఆంతర్యం ఏంటంటే కనుక, నేను ఈ యాత్రను ముగించిన తర్వాత దేవుని దగ్గర ఉండాలి అనే ఆకాంక్ష, దేవుడితో ఉండాలి అనే తాపత్రయం, దేవుని ఎదుటకు చేరుకోవాలి నా జీవితం యొక్క ముగింపులో అనే ఒక ఆశతో వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. అయితే ఆ ముగింపుకు మార్గము వారికి తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఆకాంక్ష తీరడానికి కావలసిన ఆవశ్యకత ఈ రాత్రి దేవుడు మనందరికీ కూడా ప్రత్యక్షపరుస్తున్నందుకు మనం ఎంతగానో దేవుడిని స్తుతించవలసిన వారమంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు నన్ను సేవించిన యెడల అతడు ఏ ఆశతో అయితే సేవిస్తున్నాడో ఆశను వాడు చూడగలుగుతాడు. ఒకడు నన్ను సేవించిన యెడల నేను కాదు, పరలోకపు తండ్రి అనే దేవుడే వారిని ఘనపరుస్తాడు. చాలా మంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ప్రతి మనిషి జీవితంలో కూడా గుడ్డకి జాడింపు అవసరమట, దాకక తాలింపు అవసరమట, మనిషికి పొగిడింపు అవసరమట. ప్రతి మనిషి జీవితంలో కాస్త కాకపోయినా కాస్తైనా చిన్నపాటి ఘనత, చిన్నపాటి ప్రోత్సాహం, చిన్నపాటి పొగిడింపు కావాలని, ఆ స్థితిలో కట్టబడాలని తాపత్రయం కలుగుతూ ఉంటారు. మనుషునిగా ఒక మనిషి పొగిడితేనే, మనిషిగా ఒక ఎంఆర్ఓ పొగిడితేనే, మనిషిగా ఒక ఎమ్మెల్యే పొగిడితేనే చాలా ఆనందము అత్యాశతో నింపబడతాడు కదా. ఈరోజు అంటున్నాడు దేవుడు, నిన్ను గణపరచడానికి ఆకాశ మహాకాశము కలుగు చేసిన పర్వతంలో సిద్ధపడుతుంటున్నాడు. ఈరోజు మనుషుడు ఇచ్చిన ఘనత కంటే మిన్నయైన ఘనత మన జీవితంలో పొందుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనిషి గణపరిస్తే కొంతసేపు జ్ఞాపకం ఉంటుందేమో, కానీ దేవుడు గణపరిచిన వారి జీవితంలో యుగ యుగాలు నిలిచిపోతుంది అన్న వాస్తవాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతుంటారు. అబ్రహాముని దేవుడు గణపరిచాడు. నేటికి కొన్ని 5,000 సంవత్సరాలు గడిచిపోయినా అబ్రహాము యొక్క పేరు తుడిచిపెట్టబడలేదు. 4,000 సంవత్సరాలు గడిచిపోయినా దావీదు పేరు తుడిచిపెట్టబడటం లేదు. 5,000 సంవత్సరాలు సుమారుగా యోసేపుని దేవుడు గణపరిచాడు. బానిసగా ఉండిన తర్వాత పేరు తుడిచిపెట్టబడటం లేదు. ఎందు నిమిత్తమయ్యా అంటే కనుక దేవుని చేత గణపరచబడినందున, దేవుని చేత గణపరచబడినందున. ఈరోజు అటువంటి అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచాలని నేను ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 అనుభవాలు కావాలని ఆకాంక్ష మార్తమ్మ గారికి ఉంది, ఇటు నాకు ఉంది, సువర్తరాజు గారికి ఉంది, ఇటు శారమ్మ గారికి ఉంది. ఈ 2 ఆకాంక్షలు నెరవేర్చబడాలి మన జీవితాల్లో అంటే ఏం చేయాలి అని అడిగితే కనుక, నీవు వచ్చేటప్పుడు ఆదివారం పూట 1116 తీసుకునిరా అని రాయబడలేదు. నీవు వచ్చేటప్పుడు ఆదివారం పూట అట్టుకొని పెడ పట్టుకునిరా అని రాయబడలేదు. నీవు వచ్చేటప్పుడు ఆదివారం పూట ఫలానిది నీతో పాటు తీసుకునిరా అని రాయబడలేదు. అక్కడ వ్రాయబడిన మాటను మనం మరలా ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేస్తే 26వ వచన భాగంలో ఉంటే
చెప్తున్న మాట మొదటి లైన్ మళ్ళా నేను చదువుతున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఈరోజు అమ్మా ఎవరము మనము అని అడిగితే గనక నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అని ధైర్యంగా మనం చెప్తాం. అమ్మా మీరు క్రీస్తుని నమ్ముకున్నట్టుగా ఉన్నారు కదా అంటే కనుక అది ఎప్పుడో నమ్మేసుకున్నామండి, మా బిడ్డలు కూడా మొన్ననే రక్షణ పొందేసుకున్నారండి అని సగర్వంగా మాట్లాడుకుంటాం, సంతోషంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఎందుకు నమ్ముకున్నావు నీకు తెలుసు నాకు తెలుసు, ఎందుకు వెంబడిస్తున్నావు నీకు తెలుసు నాకు తెలుసు. కానీ వెంబడిస్తుంటున్న ఆ ఉద్దేశమును స్వతంత్రించుకోగలిగిన స్థితిలో మనం కట్టబడుతున్నామా? వెంబడించగలిగిన ఆ మనస్సు దేని నిమిత్తమైతే మనం సిద్ధపరచుకుంటున్నామో ఆ సిద్ధపరచుకున్న మనస్సుకు తగినట్లుగా ఈరోజు నీ నా బ్రతుకులు కట్టబడుతూ వస్తున్నాయా అని ఆలోచన చేస్తూ ఉంటే కొన్నిసార్లు కొద్దుగా కొత్తగా మనకు కనిపిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొత్తగా కనిపిస్తా ఉంది, ఎందుకు కొద్దుగా కనిపిస్తా ఉంది అని అడిగితే కనుక 26వ వచన భాగాన్ని మరలా రెండోసారి చదువుగా మనం విందాము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. జవాబు మనకు అక్కడే కనిపిస్తా ఉంది. ఒకడు నన్ను సేవించిన ఎడల, దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకుంటే, మేము రక్షణ పొందుకున్నామని సమాజంలో సాక్ష్యం ఇస్తే, మేము ఆరాధనకి వెళ్తామండి అని ఒకవేళ నోటితో వారు ఒప్పుకుంటే అక్కడ మాట్లాడుతున్న మాట నన్ను సేవిస్తున్నానని చెప్పిన ప్రతి వాడు కూడా నన్ను వెంబడించగలిగిన వాడే ఉండాలి. ఎవరైతే సేవిస్తున్నామని సమాజంలో సాక్ష్యం ఇస్తున్నామో, ఎవరైతే సేవిస్తున్నామని బంధువులు ఏదైనా మాట పలుకుతుంటున్నామో, ఎవరైతే సేవిస్తున్న వారిగా ఉంటున్నామని సాక్షాత్తు భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుని సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా నిబంధన చేసుకుంటున్నామో, అటువంటి వారి జీవితాలలో దేవుడు ఉండే స్థానంలో ఉండాలన్నా, దేవుడి చేత గణపరచగలిగిన స్థితిలోనికి కట్టబడాలన్నా ఏం చేయాలట అంటే కనుక అక్కడ అంటున్నాడు నన్ను వెంబడింపవలెను. అప్పుడు ఈ అనుభవంలోనికి ఎప్పుడైతే మనం రాగలుగుతామో, ఈ స్థితిలోనికి మనం ఎప్పుడైతే కట్టగలుగుతామో, ఈ సిద్ధపాటులోనికి ఎప్పుడైతే మన ప్రాణాత్మ దేవులను నడిపించుకోగలుగుతామో, అప్పుడు చాలా మందికి తెలియని వార్త ఏంటంటే కనుక దేవుని వాక్యములో ఫలానా మాట చూడగానే చాలా సంతోషపడతారు. అమ్మయ్య ఈ మాట వలన నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది, ఈ మాట వలన నాకు చాలా ఆశీర్వాదం కలుగుతా ఉందని చెప్పి, కానీ వారు గమనించాల్సిన సంగతి ఏంటంటే కనుక ప్రతి మాటకు ముందు దేవుడు కొన్ని షరతులు నియమించాడు, కొన్ని నియమములు విధించాడు. ఆ నియమములను ఎవరైతే అంగీకరించి పాటించగలుగుతారో, అలా పాటించిన వారికి వారు ఏ మాట ద్వారా అయితే ఆదరణ పొందారో, ఏ మాట అయితే వారి జీవితాలలో నెరవేర్చబడాలని ఆకాంక్షిస్తుంటున్నారో, ఆ మాట అక్షరాలు వారి జీవితాలలో నెరవేర్చబడటం జరుగుతూ ఉంటుంది. అందునిమిత్తమే నేను వాగ్దానములు పై ఒక మాట మాత్రంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన గాక అని కాదు, దీవించిన గాక ముందర నీవు నేను చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి అర్థమయ్యేటట్టుగా వాటన్నిటిని కూడా సిద్ధపరిచి అనేక మందికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఒక్క మాటతో మన జీవితాన్ని ముగించేస్తే, ఒక్క మాటతో ఈ మాట నాకు నచ్చిందని ఆగిపోతే, ఆ మాటలో ఉంటున్న ఆశీర్వాదాలు మనము పొందుకోలేని వారిగా మిగిలిపోతాం. ఆ మాటలో ఉంటున్న ఆశీర్వాదంలో మన జీవితాలలో మన కుటుంబాలలో ఆపాదించబడాలంటే కనుక దాని ముందర దేవుడు మనకు జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్క ఆలోచనను కూడా నెరవేర్చడానికి మన మనస్సులను సిద్ధపరచుకోవలసిన వారిపై ఉంటున్నామని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటాం. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నన్ను వెంబడింపవలెను, వెంబడించుట, దేవుడిని సేవించుట అనే అనుభవాలను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, వెంబడించిన అనుభవాలు, సేవించిన అనుభవాలు, దానికి అర్థం ఏంటంటే కనుక ఆయన మనతో ఏదైతే జ్ఞాపకం చేశాడో, ఆయన మనలో ఏ రీతిగా ఉండాలనే నియమము తెలియజేశాడో ఆ ప్రకారంగా జీవించటం. వెంబడించడం అంటే ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నిలవడానికి, బ్రతకడానికి మన మనస్సులను సిద్ధపరచుకోవటం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. అలాగున ఎవరైతే సిద్ధపరచబడతారో అప్పుడు
నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. చాలా మంది ఈ మాటను తప్పుగా అర్థం చేసుకుని ఇలాగ చెప్తారు, దేవుడు ఎక్కడుంటే అక్కడ పాస్టర్ గారు ఉంటారు, దేవుడి సేవకుడు ఉంటారు, కాబట్టి ఈరోజు నేను మీ మధ్యలో ఉన్నానంటే ఈ మధ్యలో దేవుడు ఉన్నాడని అర్థం అని చెప్తారు. అది పొరపాటు. దేవుడిని అంగీకరించిన వారిగా, దేవుడిని సేవించిన వారిగా, దేవుడిని వెంబడించిన వారిగా ఎవరైతే ఉన్నారో వారు ఆయన ఉండే స్థలంలో ఉంటారని దాని అర్థమై ఉంటుంది. ఈరోజు ఆ మాటకు సంపూర్ణమైన న్యాయము 14వ అధ్యాయం 3వ వచన భాగంలో, అదే యోహాను శుభవార్త 14వ అధ్యాయము 3వ వచన భాగంలో ఇక్కడ మనం చూసుకుంటున్నాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఇందాక ఆయన ఉండే స్థలంలో నా సేవకుడు కూడా ఉంటాడంటే దాని అర్థం ఏంటంటే కనుక నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ మిమ్మల్ని కూడా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ నేనుండే స్థలంలో నాతో పాటు సమానమైన స్థితిని, నాతో పాటు సమానమైన స్థానాన్ని నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంటున్నానన్న సంగతి ఈ పూట మనము అర్థం చేసుకోగలిగిన వారు అంటున్నాం. ఒక భౌతికమైన జీవితంలోకి ఏమాత్రమో అయినా ఈ మాట ఉపయోగపడుతుందా? చచ్చిపోయిన తర్వాత దాని గురించి ఎందుకంటే మనకు ఇప్పుడుంటున్న పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే ఈ భక్తి జీవితం అనేది 2 అనుభవాలకు కూడా సహకరించేది, 2 జీవితాలకు కూడా తోడ్పడుతూ వచ్చేది. భక్తి జీవితం చాలా మంది అనుకుంటారు ఇది ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు చాలా మంది. కానీ భక్తి అనే ఈ అనుభవము ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను మన జీవితాలకు మేలులను క్షేమమును తీసుకుని వచ్చేదిగా ఉంటుందని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఏంటన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగాలలో యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదివితే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచన భాగంలో ఈ మాట రాయబడుతూ ఉంది. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, వారు ఆలకించి, దేవుడు వారు ఏదైతే ఏ మాటనైతే జ్ఞాపకం చేస్తాడో ఆ మాటను వారు ఆలకించి ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించడానికి తమను తాము ఒకవేళ సిద్ధపరచుకునే ఎడల తమ దినములను క్షేమముగాను, తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను, తమ సంవత్సరములన్నీ కూడా సుఖముగా వెంబడించుదురు, వెళ్ళబుచ్చుదురు, సుఖముగా అనుభవించడానికి దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తాడు. ఈ మాట ఎక్కడిది? ఈ మాట ఏ జీవితానికి ఆపాదించుకోవచ్చు? ఈ మాట యొక్క అనుభవాలు ఏ జీవితంలోకి వర్తిస్తాయని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక పరలోక సంబంధమైన వాటి కాదు, భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన వారి జీవితాలను దేవుడు క్షేమముగాను వారు జీవించే సంవత్సరములన్నీ కూడా సుఖప్రదముగా వెళ్ళవచ్చడానికి దేవుడు సహాయం చేస్తాడని వాక్య భాగంలో సెలవిస్తూ ఉంది. ఈరోజు సుఖప్రదమైన జీవితాలు కలిగి ఉండలేకపోతున్నాము, క్షేమకరమైన అనుభవాలు నడిపింపబడలేకపోతున్నాము అంటే ఎక్కడో 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 దేవుడు మనకు విధించిన విధిని మనం మీరిపోతుంటున్నామని అర్థం చేసుకోవచ్చు. ఒక కథ మనకు ఈ పూట జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక కథ మీ అందరికీ తెలిసిందే, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. సీత వారు పలానా స్థలానికి వెళ్ళకూడదని చెప్పేసి, మోసపోకూడదని చెప్పేసి, నష్టపోకూడదని చెప్పేసి గీత గీస్తారు. గీత గీసి నువ్వు ఈ గీత దాటి రాకూడదు. ఆ గీత అవతల ఉన్నంతసేపు కూడా మేలే, మంచిదే, క్షేమమే చూస్తుంది. ఒకవేళ ఆ గీత దాటి బయటకు వస్తే రావణాసుని చేతిలో బలైపోయే పరిస్థితి. ఆ గీత ఎందుకు గీస్తారు అంటే కనుక క్షేమం కోసం. ఆ గీత ఎందుకు గీస్తారు? రక్షణ కోసం. ఆ గీత ఎందుకు గీస్తారు? ఆమె యొక్క జీవితము సుఖప్రదముగా నడిపింపబడటం కోసం. ఇప్పుడు ఆ గీత ఆమె దాటిన తర్వాత ఎన్ని సంవత్సరములు ఆమె అడవి పాలైపోయిందో, లేదా రాక్షసుని చేతిలో బలైపోయిందో కథలో మనం ఆయా స్థలాల్లో వింటూ వస్తూ ఉంటున్నాం. ఈ పూట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాలకు దేవుడు కొన్ని నిబంధనలను సిద్ధపరుస్తూ వచ్చాడు, కొన్ని నియమములను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ నియమములను నడిపింపబడకుండా, ఆ నిబంధనలో మన జీవితాలను కట్టుకోకుండా బ్రతికితే కనుక క్షేమమును చూడలేము, సుఖమును అనుభవించలేము. ఆ 12వ వచన భాగంలో రాయబడుతుంది, వారు ఒకవేళ ఆలకింపకపోతే కనుక
బాణముల చేత వారు కూలి నశించెదరు. బాణములు అంటే ఒక రకంగా మనం ఇప్పుడు చూస్తుంటున్న పశువులను లేదా అడవి జంతువులను మనము నాశనం చేయడానికి వాడుతున్న బాణములు కాదు. బాణం అనగా ఒక్కొక్క రకమైన సమస్యతో మన బ్రతుకులను మనమే నాశనములకు అప్పగించుకునే వారుగా మిగిలిపోతామన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మళ్ళా జ్ఞాపకం చేస్తుంటున్నాను, దేవుని చిత్తంలో, దేవుని మాటలో, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా యోబు తన జీవితాన్ని నడిపించుకున్నంత కాలము యోబు చుట్టూ తన దేవుడు గిరిగీశాడు. దాని అర్థము సాతానే చెప్తాడు, నీవు అతని చుట్టూ కంచి వేశావు కాబట్టి అతను నిన్ను ఆరాధిస్తున్నాడు. నేను అంటాను, దేవుని విధిలో నడిపింపబడుతున్న వారి చుట్టూత దేవుడు గిరిగీస్తాడు, కంచె వేస్తాడు. దానిని దాటి నిన్ను నన్ను ముట్టడానికి దేనికి సామర్థ్యము సరిపోదు. ఒక రకంగా చెప్తాను, పరలోకము వెళితే ఎంత ఆనందం ఉంటుందో, దేవుని నియమ నిబంధనలలో మన బ్రతుకులను కాపాడుతున్నప్పుడు కూడా అదే క్షేమము, అదే ఆనందాన్ని భూమి మీద ఉన్నప్పుడు కూడా మనము పొందుకోగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వెళ్తే ఏ కష్టము ఉండదు, పరలోకం వెళ్తే ఏ బాధ ఉండదు, పరలోకం వెళ్తే ఏ ఇబ్బందులు ఉండమని ఎలాగైతే మనసుతో ఆలోచన చేస్తున్నామో అదే స్థితిని యోబు భూమి మీద బ్రతికుండగానే పొందుకున్నాడు. ఎట్లా ఉందో తెలుసా? దేవుడు తన చుట్టూ గీసిన గిరి వలన, దేవుడు తన చుట్టూతో ఉంచిన కంచి వలన ఆ స్థితిని అనుభవిస్తూ వచ్చాడు. ఆ కంచె దేవుడు గీశాడు కాబట్టి శ్రమలకు అప్పగింపబడుతూ వచ్చాడు. ఈరోజు నేనంటాను, దేవుడు మనకి విధించిన విధులలో నడిపింపబడుతున్నప్పుడు ఎప్పుడో పరలోకపు సంగతుల గురించి ఎప్పుడో తర్వాత కాదు, ఉన్నప్పుడే, ఇప్పుడే, ఇక్కడే అనుభవించగలిగిన స్థితిలో కట్టుబడగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దానికి అనుకూలమైన మరొక మాట, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచ్చిన భాగంలో మనం చూస్తున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక, ఆయన మీ ఎదుట జ్ఞాపకం చేసిన మాటలను మీరు మీరకుండా మిమ్మల్ని ఏడు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించి నడిచిన ఎడల మీకు క్షేమము కలుగును. క్షేమము ఎప్పుడు ఉంది? క్షేమము ఎక్కడ ఉంది అంటే కనుక మనలను ఏలే వారి చేతిలో ఉంది. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు ఒక అధిపతులు, పిల్లలు ఒక ఏలుగులు. ఎందుకు ఏలుగులు అంటే కనుక వాళ్ళకి ఏం జరుగుతుందో ముందుగా తల్లిదండ్రులకు తెలుసు, పిల్లలకు తెలియదు. అందుగురించి తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తారు, అబ్బాయి నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఫలానా విషయంలో జాగ్రత్త, ఫలానా చోట జాగ్రత్త అని చెప్తారు. అమ్మ నాకు అంతా తెలుసులే అనుకుంటారు చాలా మంది పిల్లలు. కానీ ఆ తర్వాత వాళ్ళు బాధపడిన తర్వాత అర్థమవుతుంది, ముందుగా మా అమ్మ మాటని ఎందుకు వినలేదు అని చెప్పి, ముందుగా మా తల్లిదండ్రులు నాతో చెప్పినప్పుడు ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి. ఈ పూట నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నియమ నిబంధనలలో మనము బ్రతికేటప్పుడు నీ తండ్రి నీ మీద ఎలాగైతే బాధ్యత స్వీకరించి ఒక ఏలికగా నిన్ను నడిపిస్తాడో, ఆయన నియమ నిబంధనలలో జీవిస్తున్న ప్రతి వారి పట్ల కూడా ఆయన అదే నిబంధనలో, అదే నిబద్ధతతో తన పిల్లలైన పడుతున్న మనందరినీ కూడా ఏలేవాడిగా నడిపించేవాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు చాలా సార్లు మన మనస్సాక్షి మనకు జ్ఞాపకం చేస్తుంది, అనేక వాళ్ళు నా మనస్సు నన్ను గద్దించింది, అనేక వాళ్ళు నా మనస్సులో ఎందుకో ఒక రకమైన భయము, అది నీది కాదు కదా, ఆ స్వభావం నీది కాదు కదా, ఆ పని నీకు చేయకూడదు కదా, ఆ పరిస్థితుల్లో నీకు వెళ్ళకూడదు కదా అని చాలా వాళ్ళు ఎవరు చెప్పకుండా నా మనస్సు నాలో అనేకమైన హెచ్చరించిన అనుభవాలు ఉన్నాయి. అది ఎవరో తెలుసా? దేవుని నియమములో నడిచిన వారి పట్ల దేవుడు ఏలికగా ఉండిన అనుభవాలు. హల్లెలూయా. అలాగున్న దేవుని ఏలికలలో ఉంటున్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే కనుక క్షేమముగా నడిపింపబడుతుంటున్న అనుభవాలు నాకు తెలుసండి. కాబట్టి నాకు అంత ఎవరు చెప్పనక్కర్లేదండి అని లోక సంబంధమైన జ్ఞానముతో ఒకవేళ నడిపింపబడడానికి ముందుకు వెళితే కనుక నిర్గమకాండము 23వ అధ్యాయము 32వ వచ్చిన భాగంలో ఈ మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటను నియమము లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా నడిపింపబడుతున్న మన జీవితాలలో 23వ అధ్యాయము 32వ వచ్చిన భాగంలో, నీవు వారితోనైనను వారితో కూడా ఉంటున్న వారితోనైనను నీ యొక్క సహవాసమును వారితో నీవు ఏకీభవించవద్దు. నీవు వారితో పాటు ఉంటున్న సహవాసములో పాలిభాగస్తులైన ఉరియగును.
నీ సహవాసము దేవునితో ఉంటే జీవంలోకి నడిపిస్తుంది. నీ సహవాసము దేవుని సంబంధం అయితే అది నీకు క్షేమమును తీసుకుని వస్తుంది. నీ సహవాసము దేవుని సంబంధం అయితే నీకు మేలును చేకూరుస్తుంది. నీ సహవాసము దేవుని సంబంధం అయితే కనుక నీ బ్రతుకును సుఖప్రదముగా నడిపిస్తోంది. ఒకవేళ నీ సహవాసము లోక సంబంధమైన మనుషులతో కూడినదిగా ఉంటే, నీ సహవాసము లోక సంబంధమైన మనుషులు వెంబడిస్తున్న వారితో సహవాసము కూడినదిగా ఉంటే ఏమవుతుంది? వారు ఏమై ఉన్నారో, వారి పరిస్థితులు ఏమైతే ఉన్నావో అవి మన జీవితాలలోనికి కూడా రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మన యొక్క బ్రతుకులలో కూడా అటువంటి అనుభవాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు లోక సంబంధమైన సాంగత్యంలో దేవుడు మనకి విధించిన విధులను దాటి నడిచి ప్రయత్నం చేస్తే, దేవుడు మనకి విధించిన పరిమితులను దాటి ఒకవేళ నడవడానికి ప్రయత్నం చేస్తే కనుక అది మనకు ఉరిని తీసుకొని వస్తుంది. అది మనకు క్షేమముని తీసుకుని కాదు, అది మన జీవితాలకు పెను ప్రమాదాలు తీసుకొని వస్తుంది. మనకు తెలుసు కదా, మనం చాలాసార్లు పశువులను మేపుతూ ఉంటాం. పశువులు మన యొక్క కనుసైగలలో ఉన్నంత కాలము క్షేమమే. అది ఒకవేళ మన కనుసైగలు దాటి వెళ్ళిపోతే, మనం పెంచుకున్న కోళ్ళు మన యొక్క పరిమితి దాటి వెళ్ళిపోతే, మనం పెంచుతుంటున్న మూగ జీవులు మన కనుసైగలు దాటి వెళ్ళిపోతే దాని తాలూకా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఫలానా రీతిగా ఉంటాయని చెప్పడానికి వీలు లేదు. నాకు తెలుసు నా ఊరే అని అనుకుంటే కనుక ఊరి నీది కావచ్చు, ఊరి పైన తిరుగుతున్నవాడు నీ ఊరి వాడు కాదు. ప్రాంతం నీదే కావచ్చు, పరిస్థితులన్నీ నీకు తెలుసుండొచ్చు, కానీ నీ మీద ఎప్పుడు ఎవరిని మృంగుదులను సంచరిస్తున్నవాడు నీ వాడు కాదనే సంగతి, నా వాడు కాదనే సంగతి మనము గమనించుకోవలసిన వారు అంటున్నాం. అలా గమనించుకోకుండా ఒకవేళ మన జీవితాలు ముందుకు వెళితే, దేవునికి నచ్చని, దేవుడికి మెచ్చని అనుభవాలలో మన బ్రతుకులు కట్టుకోవడానికి ఇష్టపడితే కనుక ఆ పరిస్థితులు మనకు నాశనకు అప్పగించేవిగా ఉంటున్నాయన్న సంగతి ఈ రాత్రి మనం గమనించుకోవాలని తెలియజేస్తుంటున్నాం. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిని సేవించిన మనకి ఇహమందును పరమందును క్షేమము. దేవుడిని సేవించిన మనకి ఇహమందును పరమందును సుఖము. దేవుడిని సేవించిన వానికి ఇహమందును పరమందును కూడా నెమ్మది. ఎవరికంటే కనుక వెంబడించిన అనుభవాలు కలిగిన వానికి. సేవిస్తున్నానని చెప్పుకోవటం కాదు, సేవిస్తున్నానని చెప్పిన ప్రతి ఒక్కరూ వెంబడించగలిగిన అనుభవాలు గుండా నడిపింపబడిన వారు ఇహమందును పరమందును కూడా క్షేమమును చూడగలుగుతారు. ఒక మాట పోయిన ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, అంటాడు కదా హబక్కుకు, నా సాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష తోటలు గెలలు కాయకపోయినా, అంజూరపు చెట్లు కాయకపోయినా, నా యొక్క చెడులో పైరు నా చేతికి రాకపోయినా నేను యెహోవాను బట్టి సంతోషించగలుగుతున్నాను. అటువంటి ప్రతికూల పరిస్థితులను నడుమ ఎలా సంతోషించగలుగుతున్నావయ్యా? మాకైతే చాలా బాధ అనిపిస్తుంది, మాకైతే చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇంత భయంకరమైన పరిణామాల మధ్యలో కూడా ఏమాత్రము దుఃఖము నీ ముఖాన్ని కనరాకుండా నువ్వు ఎట్లా ఉండగలుగుతున్నావంటే కనుక, నేను ఆరాధించేవాడు నాతో ఉన్నంత కాలము ఇవేవి నాకు అక్కర్లేదని చెప్పి ఆసాపు మాట్లాడాడు, హబక్కుకు మాట్లాడాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న పరిణామాల మధ్యలో దేవుడు మనకి విధించిన ఆ యొక్క పరిమితిలో మన జీవితాలు పట్టుకున్నంత కాలము కూడా మన చుట్టూతో ఎంత భయంకరమైన పరిణామాలు ఏర్పడినప్పటికీ వాటిని గురించిన ఆందోళన మన హృదయంలోకి చోటు చేసుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడం, మన మనస్సులో కూడా ఎంతో నిశ్చయతతో మనం జీవించడానికి అవకాశము ఆస్కారం ఉంటుందన్న సంగతి ఈ పూట మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. రెండవ అనుభవాన్ని చూస్తున్నట్లయితే కనుక తండ్రి చేత గణపరచబడుతుంటున్న అనుభవాలు. ఎవరి చేత అండి? తండ్రి చేత. సాక్షాత్తు పరలోకమందు ఉంటున్న దేవుని చేత గణపరచబడుతుంటున్న అనుభవాలు మనం చూస్తుంటున్నాం. ఈ అనుభవాలకు అనుకూలమైన అనుభవం, ఈ అనుభవాలకు అనుకూలమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక లూకా శుభవార్త 15వ అధ్యాయం 20వ వచన భాగం నుండి 24వ వచన భాగం వరకు ఉంటున్న వృత్తాంతాన్ని చాలా మార్లు మనం విన్నాము. క్లుప్తంగా ఒక మాట జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక, తండ్రి ఆలోచనలకు విరోధముగా నడిచిన చిన్న కుమారుడు మనకు కనిపిస్తున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశాలకు విరోధముగా జీవిస్తుంటున్న చిన్న కుమారుడు మనకు కనిపిస్తుంటున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశములు కాక తన సొంత ఆలోచనలు, తన సొంత ప్రణాళిక చొప్పున తన జీవితాన్ని కట్టుకుందామని చెప్పి తండ్రి యొక్క విధులను దాటి వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క పరిమితులను దాటి బయటికి వెళ్ళిపోయాడు. క్షేమమును ఏమైనా చూడగలిగాడా? పరిస్థితులు ఏమైనా మంచిగా ఉన్నాయంటే కనుక తన పరిస్థితులన్నీ కూడా దయనీయంగా మారిపోయాడు. భయంకరమైన దురవస్థకు తన జీవితము
తీసుకురాబడుతూ వచ్చింది. అటువంటి పరిణామాల మధ్యలో, అటువంటి పరిస్థితుల మధ్యలో ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి పనివారిలో ఒక్కడిగానైనా నన్ను చేర్చుకో ప్రభువా అని చెప్పి నా తండ్రిని నేను బ్రతుకులాడుకుంటానని చెప్పి సిద్ధపడతాడు. సిద్ధపడిన తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళగానే ఇంకా ఆమెడ దూరంలో కుమారుడు కనిపిస్తుంటుండగా తండ్రి పరుగు పరుగున కుమారుని దగ్గరకు వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకొని తనతో పాటుగా తన ఇంటిలోకి తీసుకెళ్ళిన ఘట్టాన్ని మనం చూస్తాం. ఇంటిలోకి తీసుకెళ్ళి వెళ్ళాడు. అంత మాత్రమేనా అంటే కనుక ఏం చేస్తాడు? తప్పిపోయిన నా కుమారుడు దొరికెను అని చెప్పి తన కుమారుడి నిమిత్తము ఒక గొప్ప విందు చేయించాడు. తన వస్త్రములు తీయించి నూతన వస్త్రములు ధరించి తన చేతికి అధికారములకు సూచనగా కనిపిస్తున్న ఉంగరములు ధరించి తన పేరట అక్కడ ఘనమైన కార్యము చేకూర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ పూట మళ్ళా జ్ఞాపకం చేస్తుంటున్నాం. నేను ఆరాధించే దేవుడిగా ఉంటున్న తండ్రి కూడా అట్లాంటి వాడే. లోక సంబంధమైన పరిస్థితుల్లో కూరికిపోయి పాప సంబంధమైన పరిస్థితుల మధ్య ఇరుక్కుపోయి బ్రతుకుతుంటున్నా మన బ్రతుకులను అయ్యా నీ తట్టు నేను తిరగడానికి ఇష్టపడుతుంటున్నాను, వీటిలో గెలవటం, వీటిని సాధించటం, వీటిని అధిగమించటం నా వల్ల కావటం లేదు, నీవు నాకు సహాయం చేస్తే తప్ప అని ఆయన తట్టు తిరిగి నీడలా తండ్రి చేత కనపరచబడే స్థితులకి ఖచ్చితంగా మనము తీసుకురాబడతాం. ఎందుకొరకంటే ఆయన కృపామయుడై ఉంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన కనికర సంపన్నుడై ఉంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన దయామయుడై ఉంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన కరుణామయుడై ఉంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన జాలి కలిగిన వాడై ఉంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన ప్రేమమయుడై ఉంటున్నాడు. కనుక ఆయన మన పట్ల తన కృప ద్వారా మన పాపములను వెనుక విసిరి తన వాత్సల్యతతో మనల్ని కనపరచడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడనే సంగతి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవడం తెలియజేస్తుంటున్నాం. హల్లెలూయా. 86వ సంకీర్తన 5వ వచన భాగంలో ఆ మాటకు అర్థము మనం చూడగలుగుతాం. 86వ సంకీర్తన 5వ వచన భాగంలో ఏమైనా రాయబడుతూ ఉందంటే కనుక, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు, నీకు ఎవరైతే మొరపెడుతుంటున్నారో మొరపెట్టిన ప్రతి వారి పట్ల కృపను చూపించుటకు అతిశయించకుండా వారి పట్ల నువ్వు ముందుకు వచ్చేవాడు అంటున్నావు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. చాలండి. అక్కడ మనం చూస్తున్నాము ఆయన ఎంత ఉన్నతమైన కృప చూపించేవాడు. ఆయన దయాళుడుగా ఎంత తన యొక్క దయను తన పట్ల తన పిల్లల పట్ల కనపరిచేవాడిగా ఉంటున్నాడు అంటే కనుక తను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడే తను మొదలుపెట్టిన ప్రతి వారి పట్ల కూడా కృపను చూపించేవాడిగా ఉంటున్నాడు. కృపను చూపించేవాడిగా ఉంటున్నాడు. ఒక సాధారణమైన తండ్రి పొరపాటు అయిపోయింది, ఇక నుంచి నా జీవితంలో నీకు మనసుకు నొప్పే పని నేను నా జీవితంలోకి మరలా జరగనీయను అని ఒప్పుకున్నప్పుడు సాధారణమైన తండ్రి ప్రేమించిన దానికంటే మిన్నగా పరలోకపు తండ్రి నీ ఎడల నా ఎడల తన ప్రేమను కనపరిచేవాడిగా ఉంటున్నాడనే సంగతి ఈ వాక్య భావం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. అలాగే 103వ సంకీర్తన 10వ వచన భాగం చదివితే దానికి కూడా ఆ మాటలో అర్థం మనం చూడగలుగుతాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత విస్తారంగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాను. చాలా సార్లు మన జీవితము ధైర్యంగా ఉండవచ్చు. చాలా సార్లు మన బ్రతుకు చాలా మంది చేత తృణీకరింపబడుతున్న అవస్థలో కట్టబడుతూ ఉండవచ్చు. చాలాసార్లు మనము ఊహించిన జీవితం మరొకటి, మనం ఎదుర్కొంటున్న అనుభవాలు మరొకటి కావచ్చు. ఈ రాత్రి నా దేవుడు సంఘముతో నాతో మాట్లాడుతున్న మాట మనకు బాగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎక్కడ నీవు ఘనహీనమైన వ్యక్తిగా నడిపింపబడుతున్నావో, ఎక్కడ నా బ్రతుకు విలువ లేదని నీవు తలుస్తుంటున్నావో, అక్కడ నా జీవితాలు విలువైనవిగా ఘనమైనవిగా మార్చడానికి ఆయన ఆకాశము కంటే ఉన్నతమైన కృప మన ఎడలో చూపించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పాపములను బట్టి ప్రతిచర్య చేయటం లేదు, మన యొక్క దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వటం లేదు. ఆయన కృప ద్వారా
యోగ్యత లేకపోయినప్పటికీ, అర్హత లేకపోయినప్పటికీ, అస్సలు అయ్యా తండ్రి అని పిలవడానికి ఏ మాత్రమో ఆస్కారం లేని స్థితిలో మన జీవితాలు కట్టబడుతున్నప్పటికీ కూడా మన యొక్క ఫలములను బట్టి, మన క్రియలను బట్టి కాక తన కృపను బట్టి మనలనైనా ప్రేమించేవాడిగా, గణపరిచేవాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్లా గణపరుస్తాడండి అని అడిగితే కనుక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 20వ వచన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 20వ వచన భాగంలో ఈ మాట మనం చదువుతున్నాం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. చాలండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. ఎందుకు నాకు ఇష్టమైన కుమారుడు అంటే అతడు చేసిన కార్యాలన్నింటిని బట్టి ఒక్కసారి నేను నా యొక్క న్యాయస్థానాన్ని బట్టి నేను మాట్లాడవలసి వచ్చినప్పుడల్లా నా మనస్సులో చాలా ఆవేదన నాకు మిగులుతూ ఉండేది. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా కూడా అతడు చేసిన కార్యాలను బట్టి, అతడు చేసిన క్రియలను బట్టి నేను న్యాయాధిపతిగా, నీతిమంతుడిగా అతనికి కష్టమైన పరిస్థితులు ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడల్లా కూడా నా హృదయంలో చాలా నొప్పి కలుగుతూ ఉండేది. కారణం ఏంటి అంటే కనుక ఒక పక్క అధికమైన ప్రేమ కలిగి ఉన్నందువలన, కారణం ఏంటి ఒక పక్క విస్తారముగా ప్రేమిస్తున్నందువలన. అక్కడ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. అలాగే అదే ఎఫ్రాయిం గురించి మరొక చోట రాయబడుతుంది, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి రాయబడుతుంది. వాస్తవానికి ఎఫ్రాయిము అనబడుతున్నవాడు జ్యేష్ఠ కుమారుడు కాదు. ఎఫ్రాయిము అనబడుతున్నవాడు రెండవ కుమారుడు. యోసేపుకి రెండవ కుమారుడు ఎఫ్రాయిము. మీకు అర్థం అవ్వాలంటే కనుక మీకుంటున్న బైబిల్ గ్రంథాలలో చివరి పేజీలోకి వెళ్తే కనుక చివరి పేజీలో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు కనిపిస్తాయి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలలో పైనుంచి కింద వరకు చదివితే మొదటి పేరు ఎవరిదని కనిపిస్తుంది? రూబేను, సిమ్యోను, యూదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము. ఎఫ్రాయిము ఎన్నో పేరు వచ్చింది? 10వ పేరు వచ్చింది. తర్వాత మనష్షే, ఆ తర్వాత బెన్యామీను. ఇక వరుస క్రమంలో ఎఫ్రాయిము మొదటివాడు కాదు. వరుస క్రమంలో ఎఫ్రాయిము ఆ దేవుని యొక్క కృప పొందుకోవడానికి యోగ్యతలు లేడు. దేవుని చేత కనపరచబడే స్థాయిలో లేడు. అయినప్పటికీ కూడా ఎఫ్రాయిం యొక్క క్రియలను బట్టి, ఎఫ్రాయిం యొక్క స్థితిని బట్టి, ఎఫ్రాయిం యొక్క స్థానాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను నీ పట్ల కృప చూపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఒకవేళ నీ ఇందులో నీవు జ్యేష్ఠ కుమారుడు కాకపోవచ్చునేమో, కానీ నా తండ్రి దగ్గరకు వచ్చిన ప్రతి వారిని కూడా తన జ్యేష్ఠ కుమారుడిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. తన కృప ద్వారా తన ప్రియ కుమారుడిగా మార్చడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు అనే సంగతి మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచన భాగం చదివితే, హోషేయ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచన భాగంలో 11:8 ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టెదను, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించుదును. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, నీ క్రియలను బట్టి, మన పనుబాట్లను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనకుంటున్న నడవడికలన్నింటిని బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆ దేవుడి ఎదుట నిలవడానికి నాకు యోగ్యత లేదు, నా తండ్రి ఎదుట నిలవడానికి నాకు స్థానం లేదు, నా తండ్రి దగ్గర నేను ఏం మొక్కను చూపించుకున్నాను, నా కుటుంబంలో నా విలువలు అన్నీ కూడా కోల్పోయానే, నా స్థానాన్ని నేను నష్టపరుచుకున్నానే, నా అవిధేయత వలన, నా నడవడిక వలన, నా ప్రవర్తన వలన, నా బుద్ధిహీనత వలన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా నేను కోల్పోయానే అని అనుకుంటాను. కానీ ఒక మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒక మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎఫ్రాయిము నేను ఇట్లు నిన్ను మర్చిపోతాను. నువ్వు అనుకుంటున్నావు యోగ్యత లేదని, కానీ నేను నిన్ను మర్చిపోయేవాడు కాను. నువ్వు అనుకుంటున్నావు అర్హత లేదని, కానీ నేను విడిచిపెట్టేవాడిని కాను. ఇదే సందర్భం తగ్గిపోయిన కుమారుడు అదే అంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఎలా ముఖం చూపించుకోవాలి, నా తండ్రి ఎదుట నిలవడానికి కూడా నాకు యోగ్యత లేదే, అనరాని మాట్లాడుతూ ఉన్నాను, నా తండ్రికి ఇష్టం లేని పనులలో చేస్తూ వచ్చాను, నా తండ్రి మనసును చాలా గాయపరుస్తూ వచ్చాను, తన కుమారుడిగా కాక పనివాడిగా అయినా సరే చేరుతాడని చెప్పి మనస్సు మార్చుకుని నిలవడానికి ఇష్టపడ్డాడు. పనివాడిగా చేరాడా?
పనివాడిగా జాయిన్ అయ్యాడా, పనివాడిగా చేర్చుకున్నారంటే కనుక నేను వెంటనే పరుగున ముందుకు వెళ్ళి కుమారుడి కంటే వేగంగా తండ్రి తన స్థానాన్ని దిగి బుద్ధి పెట్టుకొని హత్తుకొని తనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి కనపరిచేట్టుగా మనం చూస్తున్నాం. అదే సందర్భం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. ఎఫ్రాయిము, నేను ఎలా నిన్ను మర్చిపోతాను, నీవు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోయేవాడు కాదు, నీవు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృప అంత బలమైనది, ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. అట్లాంటి ప్రేమలో మనం కట్టబడాలి అంటే కనుక దేవుడిని వెంబడించిన అనుభవం, వెంబడించినని చెప్పుకోవటం కాదు, నేను నమ్ముకున్నానని అంటాం కాదు, నమ్ముకున్న దానికి తగినట్టుగా బ్రతికి చూచిన నాడు, బ్రతికి చూపించిన నాడు క్షేమము, నెమ్మది, సుఖము అంత మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుని చేత కనపరచబడుతుంటున్న అనుభవాలు మన బతుకులలో చోటు చేసుకుంటాయి. అటువంటి కృప ఈ చివరి దినాల్లో దేవుడు మనందరికీ దయచేయాలని నేను కోరుకుంటున్నాను. యోగు దేవునిలో, దేవుని ఇష్టములో, దేవుని చిత్తములో, దేవునికి తగినట్లుగా నడవడం ప్రారంభించాడు కాబట్టి 2 రెట్లు కనపరచబడుతూ వచ్చాడు, 2 రెట్లు దీవించబడుతూ వచ్చాడు. ఈరోజు నీ నా జీవితంలో ఆశ ఉంది, పొందుకోవడానికి తగిన సామర్థ్యం ఎప్పుడు అంటే కనుక ఆయన ఆలోచనలో మన బ్రతుకులను నడిపించుకోవడానికి సిద్ధ మనసు కలిగిన నాడు, నడిపించుకోవడానికి సిద్ధ మనసు కలిగిన నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 145వ సంకీర్తన 9వ భాగంలో, 145వ సంకీర్తన 9వ భాగంలో ఈ మాట రాయబడుతుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము సృష్టి అంతా ఉంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము భూమి మీద ఆయన చేసిన ప్రతి పని మీద ఉంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము సకల సృష్టి మీద కూడా చూపించగలిగిన ప్రేమమయుడిగా ఉంటున్నాడు. నిజమేనా అని అడిగితే కనుక ఒకరోజు పాపముతో పట్టబడిన స్త్రీ ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు క్షమించిన అనుభవాలు. ఎందువలన అంటే కనుక ఆయన ఉపకారి కాబట్టి, ఎందువలన అని అడిగితే కనుక ఆయన కృప చూపించేవాడు కాబట్టి. చాలా మార్లు అనుకుంటాం ఆయన కృప కలిగిన పాత్రని కాదు, దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగున్నాం. వాళ్ళని దీవించిన దేవుడు, వాళ్ళకి కనిపించిన వాళ్ళని చూసిన దేవుడు నన్ను ఎందుకు చూడలేదు, నా కుటుంబాలను ఎందుకు చూడలేదని చెప్పి కొన్నిసార్లు భ్రమపడతాం. కానీ ఈ పూట దేవుడు వాక్య వాళ్ళు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు కొందరిని మాత్రమే చూసేవాడు కాదు, పర్టికులర్గా పలానా వ్యక్తిని మాత్రమే దృష్టించేవాడు కాదు, అందరి మీద ఆయన కృప సమానంగా చూపించేవాడు, అందరి మీద ఆయన కృప సమానంగా చూపించేవాడు. అంటున్నాడు, నీవు నేను పతన అవస్థలో ఉన్నా, ఘోర పరిస్థితిలో ఉన్నా, ఆయన కృపలో ఎప్పుడు ఆయన కృపలో ఉంటున్న ఘనత ఎప్పుడు మనం పొందుకోగలుగుతామంటే కనుక ఆయన కనుసైగుల్లో ఉన్నప్పుడు, ఆయన కనుముందుకు రావడానికి ఇష్టపడాలి. చాలామంది స్కూల్లో మీరు చూసే ఉంటారు, అందరూ స్టూడెంట్స్ ఉంటారు, మాస్టర్ గారు వచ్చేసరికి కొందరు ఎదురుగా చూడడానికి ఇష్టపడతారు, కొందరు మాత్రం వెనుక దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడే ఉంటారు కానీ కనబడడానికి ఇష్టపడరు, అక్కడే ఉంటారు ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడరు, అక్కడే ఉంటారు ఒప్పుడుకోవడానికి ఇష్టపడరు. ఎవరు రాయి పని చేస్తుందంటే కనుక అక్కడే ఉంటాడు. లేచి నిలబడి నేనే అయ్యాను అంటూ లేచి నిలబడడం కాదు కదా, బలకెందుకు తూరి లేడు అనుకుని చెప్పుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఈ రాత్రి నేను అంటున్నాను అయ్యా నేనే అని నువ్వు లేచి నిలబడగలిగితే కనుక నీ యొక్క నీతిని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, అని నీ చేయబట్టి మరింత ఎత్తులకు కూర్చొని పెట్టేవాడు అంటున్నాడు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నేనే భయంకరమైన పాపిని అని ఒప్పుకున్నప్పుడు ఆయన ఆమెతో మాట్లాడిన మాట, ఆయన సమాజంతో మాట్లాడిన మాట, నేను ఎక్కడ గణపరచబడతానో అక్కడ ఈమెయు కూడా గణపరచబడను. ఎప్పుడు తండ్రి నీకు విరోధంగా నేను నడుచుకున్నాను, నన్ను క్షమించని నేనే అని తన నీతిని యథార్థతను ఒప్పుకున్నప్పుడు. ఈరోజు వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ ఒప్పుకొని దాచుకునే అనుభవాలు ఉన్నాయి మనలో, కనుకనే గణపరచబడలేకపోతున్నాం, క్షేమం చూడలేకపోతున్నాం, నెమ్మదిని అనుభవించలేకపోతున్నాం. ఆ పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకున్నట్లుగా ఆయన వారసులముగా, ఆయనను సేవిస్తున్న వారముగా, ఆయనని వెంబడించు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.